థర్మోడైనమిక్స్‌లో మనం ఈ 3 టర్మ్స్‌ని ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ. ఇంటర్నల్ ఎనర్జీ అంటే గ్యాస్ మాలిక్యూల్స్‌లో దాగి ఉన్న మొత్తం ఎనర్జీని మనం ఇంటర్నల్ ఎనర్జీ అంటాము. ఈ ఎనర్జీ అనేది 2 ఫార్మ్స్‌లో ఉంటుంది. ఒకటి కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క మూవ్‌మెంట్, దాని మధ్య వెలాసిటీని డినోట్ చేస్తుంది. పొటెన్షియల్ ఎనర్జీ అంటే 2 మాలిక్యూల్స్ మధ్య అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్ ఫోర్సెస్‌ని డినోట్ చేస్తుంది. సో, ఈ ఇంటర్నల్ ఎనర్జీ అనేది కంప్లీట్‌గా ఓన్లీ టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సిస్టమ్‌కి హీట్ సప్లై చేసినప్పుడు దాని యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందంటే ఆటోమేటిక్‌గా దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎంథాల్పీ. ఎంథాల్పీ అనేది సిస్టమ్‌కి మనం సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేస్తాం. ఈ సప్లై చేసిన హీట్‌లో కొంత భాగం ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మరికొంత భాగం వర్క్ జరగడానికి యూజ్ అవుతుంది. సో, ఈ కంప్లీట్ హీట్ ఎనర్జీని మనం ఎంథాల్పీ అంటాము. ఎగ్జాంపుల్, పిస్టన్ సిలిండర్ అరేంజ్‌మెంట్ తీసుకుంటే మనం సప్లై చేసిన హీట్ కొంత భాగం దాని యొక్క గ్యాస్ మాలిక్యూల్స్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. మరి కొంత భాగం పిస్టన్‌ని లిఫ్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, రైస్ కుక్కర్. రైస్ కుక్కర్‌లో మనం ఎక్స్టర్నల్ హీట్ సప్లై చేసినప్పుడు దాని యొక్క రైస్ వాటర్ టెంపరేచర్ అండ్ దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దానిపైన మూత అప్పుడప్పుడు లేస్తూ ఉంటుంది. అంటే వర్క్ జరుగుతుంది. అంటే మూత లిఫ్ట్ కావడం అంటే వర్క్ జరుగుతుంది. సో, ఎంథాల్పీ అనేది టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ఇట్స్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ఆల్సో వర్క్ డన్. నెక్స్ట్ ఎంట్రోపీ. ఎంట్రోపీ అంటే డిగ్రీ ఆఫ్ ర్యాండమ్‌నెస్. డిగ్రీ ఆఫ్ ర్యాండమ్‌నెస్ ఎంత ర్యాండమ్‌నెస్ ఉంది అని మెజర్ చేయడాన్ని ఎంట్రోపీ డినోట్ చేస్తుంది. సో, ఎగ్జాంపుల్, ఐస్, వాటర్, స్టీమ్ తీసుకుంటే ఐస్‌లో మాలిక్యూల్స్ అనేవి దగ్గరగా ఉంటాయి. సో, దీంట్లో లెస్ ఎంట్రోపీ ఉన్నట్టు. నెక్స్ట్ వాటర్‌లో మాలిక్యూల్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. కొంచెం దూరం ఉండి ఫ్లో అవుతూ ఉంటాయి. సో, ఇందులో మీడియం ఎంట్రోపీ ఉన్నట్టు. నెక్స్ట్ స్టీమ్. స్టీమ్‌లో మాలిక్యూల్స్ అనేవి ర్యాండమ్‌గా ఫ్లై అవుతూ ఉంటాయి. సో, ఇందులో మోర్ ఎంట్రోపీ ఉంది అన్నట్టు. నెక్స్ట్ ఎంట్రోపీ మనం ఎందుకు చదువుకుంటాము అంటే సిస్టమ్‌లో ఉన్న హీట్ ఎంత యూజ్‌ఫుల్ ఎనర్జీగా, ఎంత యూజ్‌ఫుల్ వర్క్‌గా కన్వర్ట్ చేయగలము అనే దాన్ని స్టడీ చేయడానికి ఎంట్రోపీ అనేది యూజ్ అవుతుంది.